తాజాంశాన్ని చూస్తున్నాం. శ్రీశైలం పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం జీర్ణోద్ధరణ పనుల్లో గుప్త నిధులు బయటపడ్డాయి. భారీగా బంగారు నాణాలు, వెండి వస్తువులను శ్రీశైలం దేవస్థాన అధికారులు లెక్కిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, బయటపడిన గుప్త నిధులు ఏ స్థాయిలో ఉన్నాయి? పూర్తి వివరాలు చెప్పండి. గత కొంతకాలంగా శ్రీశైలంలోని పంచమఠాల్లో ఒకటైనటువంటి ఘంటామఠంలో జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. జీర్ణోద్ధరణ అంటే అభివృద్ధి కార్యక్రమాలు. ఇవి చాలా పురాతనమైనవి. ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలకు పూర్వం ఇవి నిర్మించినటువంటి పంచమఠాలు. ఇందులో అభివృద్ధి కార్యక్రమాలలో తవ్వుతుండగా గత నెల రోజులుగా ఈ ఘంటామఠంలో పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యాహ్నం తవ్వుతుండగా కొన్ని బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, వెండి వస్తువులు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా అంటే ఇవి గుప్త నిధులుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారం బంగారు కడియాలు ఒక 2 లభించాయి. వీటితో పాటు బంగారు నాణ్యాలు కొన్ని లభించాయి. ఒక 10కి పైగా ఇప్పటి వరకు లెక్కించారు. 10కి పైగా దొరికాయి. వెండి నాణ్యాలు కొన్ని లభించాయి. వెండి వస్తువులు కొన్ని, వెండి ప్లేట్లు ఇట్లాంటివి కొన్ని లభించాయి. అంటే ఇవి మొత్తం ఎన్ని అనేది ఇంకా కొన్ని లెక్కించే పనిలో ఉన్నారు అధికారులు. మరి కొద్దిసేపట్లో ఇవి ఎన్ని ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. ఇవి అంటే దాదాపు 16వ శతాబ్దం అంత పూర్వం నాటిగా గుర్తిస్తున్నారు. అంటే శ్యామ్, అంటే ఈ నిధుల విలువ సుమారు ఎంత ఉండవచ్చని అధికారులు అంటున్నారు? వీటిని ఎక్కడికి తరలించాలని చూస్తున్నారు అధికారులు? అంటే ప్రస్తుతానికి ఈ పనులు శ్రీశైలం దేవస్థానం అధికారులే చేపట్టారు కాబట్టి అధికారుల ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఎక్కడ మిస్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఇవన్నీ ఇంకా ఇప్పటి వరకు పడిన నాణ్యాలు అయితే ఇవి, బయటపడిన నాణ్యాలు ఇవి, ఇంకా కొన్ని బయటపడుతున్నాయి. ఇదంతా తవ్వేసరికి బహుశా ఇంకొద్దిసేపు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సాయంత్రం రాత్రిలోగా ఒక మొత్తం ఎన్ని ఏంటి అనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్యామ్.